ఇలా పెద్ద ఎత్తున కళాకారులు అందరూ వచ్చారు నవీన్ యాదవ్ కు సపోర్ట్ గా. ఎట్లుండే అంటే గత 10 సంవత్సరాల కళాకారుల పరిస్థితి ఎట్లుండే, ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక మీలాంటి కళాకారుల పరిస్థితి ఎట్లయింది? గత 10 సంవత్సరాలలో ఎట్లుండే అంటే పరిస్థితి, తొత్తులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇచ్చి నిజానికి వాళ్ళకు భద్రత లేని ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి చూసింది. కానీ ఇలా రేవంత్ అన్న నాయకత్వంలో జూబ్లీహిల్స్ పరిస్థితి చూసుకున్నట్టయితే ఆ మిగతా పార్టీలల్లో అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చారు. కానీ ఇలా నవీన్ యాదవ్ అన్న ఒక బీసీ బిడ్డ, బహుజన నాయకుడు, నిత్యం నిరుపేద ప్రజల గుండెల్లో ఉండేటోడు, ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం దిశగా ముందడుగు వేసేటోడు, యువకుడు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం అంబేద్కర్ చెప్పింది. ఆ ఉద్దేశాలను ముందుకు తీసుకుపోయే దిశగా రేవంత్ అన్న నవీన్ యాదవ్ అన్నను ముందుకు తీసుకొచ్చాను. అందులో భాగంగానే నేను ఒక బీసీ కళాకారునిగా నవీన్ యాదవ్ అన్నకు సపోర్ట్ గా ముందుకొచ్చి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాను. అంటే ఈ ప్రచారంలో మీ కళాకారులు ఎటువంటి పాటలతో నవీన్ యాదవ్ కు ఊపందిస్తున్నారు? అసలు చక్కటి ప్రశ్న అన్న. బలగం బలగం అన్న బలగం, ఇది జూబ్లీహిల్స్ గడ్డ మీద కదిలిన బలగం. బలగం బలగం కాంగ్రెస్ బలగం, ఇది నవీను యాదవ్ అన్న పట్టిన బలగం. బలగం అనేది బలము బలగం కలుస్తేనే ఏదైనా సాధ్యపడుతుంది మనకు. అందుకే బహుజనవాదులు అందరూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, తెలంగాణ ఉద్యమకారులు కూడా, నిజానికి తెలంగాణ మనకిచ్చింది సోనియమ్మ, కానీ ఎవరో తెచ్చినాం ఏమో చేసినాం అనేది ఉత్తముచ్చట్లు. తెచ్చిన వాళ్ళను ఏదో నెత్తిన కిరీటం పెట్టి చూసుకున్నాం 10 ఏళ్ళు, కానీ ఏదో నమ్మి మోసపోయినాం. ఏదో శాస్త్రం ఉంటుంది కదా, నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనాయట. అటువంటి పరిస్థితి చూసినాం. కానీ ఇక గసోటి నడవై బరాబర్ కాంగ్రెస్ జెండా జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీన్ అన్న గెలుపు ఖాయం. ఓకే, మా కళాకారుల కాలిగజ్జల సప్పులైనా డప్పు దరువులైనా ఖచ్చితంగా నవీన్ అన్న కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, బహుజన వర్గాల ప్రజల కోసం మోగుతాయని తెలియజేస్తూ, డప్పులు మోగాలే దరువులెయ్యాలే, కళాకారుల కాలిగజ్జ సప్పుడు చెయ్యాలే. డప్పులు మోగాలే దరువులెయ్యాలే, కళాకారుల కాలిగజ్జ సప్పుడు చెయ్యాలే. పేదోళ్ళ గడపల్ల పెద్ద కొడుకురా అన్న, బీదోళ్ళ గుడిసెల్లా మెతుకయిండురా అన్న, జూబ్లీహిల్స్ గల్లి గడప తిరిగి నోడురా అన్న, జూబ్లీహిల్స్ నవీన్ అన్న గెలిపే మన అండదండ, డప్పులు మోగాలే. ఇట్లా ఎన్నో పాటలతోనే మా కళాకారులం ముందుకు తీసుకుపోతా ఉన్నాం ప్రచార కార్యక్రమాలు. అగ్గి పెట్టె దొరకలేదా అల్లుడు హరీషుకు, రెచ్చగొట్టి సంపినాడు మా బిడ్డలనెందుకు, ఓడిపోయిన పదవులొచ్చే బిడ్డ కవితమ్మకు, ఒక్క ఉద్యోగం రాలే మా బిడ్డలకు ఎందుకు, తారలతో తారకుడు జోరుదారు తిరుగుడు, మీ అయ్య మాకు నేర్పినాడు అంతులేని తాగుడు. అగ్గి పెట్టె దొరకలేదా అల్లుడు హరీషుకు, రెచ్చగొట్టి సంపినాడు మా బిడ్డలనెందుకు, ఓడిపోయిన పదవులొచ్చే బిడ్డ కవితమ్మకు, ఉద్యోగం రాలే మా బిడ్డలకు ఎందుకు. 2018లో అద్భుతంగా మనం అప్పుడే యుద్ధం నిలిపినాం. కారు గుర్తుకు కాంగ్రెస్ జెండకు జరిగే యుద్ధం, గెలుపెవరిదో చూద్దాం, నాటకాలకు బూటకాలకు తెరలేదిద్దాం, వీళ్ళంతే చూద్దాం. మాటల గారడి చేసేటోనికి మంచిని పంచే రేవంత్ అన్నకు జరిగే యుద్ధం, గెలుపెవరిదో చూద్దాం, చలో జరిగే యుద్ధం, గెలుపెవరిదో చూద్దాం. కారు గుర్తుకు కాంగ్రెస్ జెండకు జరిగే యుద్ధం, గెలుపెవరిదో చూద్దాం, నాటకాలకు బూటకాలకు తెరలేదిద్దాం, వీళ్ళంతే చూద్దాం అన్న. జూబ్లీహిల్స్ ప్రజలకు మనం ఒకటే చెప్తున్నాం, ఏంటంటే జూబ్లీహిల్స్ లో కారు పార్టీ పని గోవిందా హరి గోవిందా, గులాబీ దొంగల జనాలు నమ్మితే గోవిందా హరి గోవిందా, చిన్న దొర చిత్రాల మాటలు రో గోవిందా హరి గోవిందా, అందమైన అతి అబద్ధాలు రో గోవిందా హరి గోవిందా, జూబ్లీహిల్స్ లో కారు పార్టీ పని గోవిందా హరి గోవిందా, గులాబీ దొంగల జనాలు నమ్మితే గోవిందా హరి గోవిందా. ఈ జనాలకు, ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, ఈ దొంగల మాటలు నమ్మితే మాత్రం జూబ్లీహిల్స్ అభివృద్ధిలో గోవిందా అంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చేయి గుర్తు కోటి వేసి నవీన్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఎట్లుంది రేష్మ గారు, మీ కళాకారులందరూ ఏకమయ్యారు. గత 10 సంవత్సరాల కళాకారులకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే కళాకారులను అంతో కొంత ఆదుకుంటుందని
ఇలా ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను గెలిపేయడానికి, ఒక బీసీ బిడ్డను గెలిపేయడానికి మీరు ముందరకు వచ్చారు. ఎట్లా జరుగుతుంది ప్రచారం అసలు? చాలా బాగా జరుగుతుందన్న. మేము ఒక 15 days నుంచి మేము కంటిన్యూస్ గా చేస్తున్నాం. ఇక్కడ మాకు తెలిసినంత వరకు అయితే కూడా నవీన్ అన్నకి మెజార్టీ ఎక్కువ వచ్చి అన్ననే గెలిచే అవకాశం ఉందని మాకు కూడా అనిపిస్తుంది. అన్న కోసం ఒక చిన్న పాట పాడతాను. జై జై నవీన్ అన్నా, జూబ్లీ హిల్స్ నవీన్ అన్నా, నువ్వంటే ప్రాణమన్నా, నీ వెంటే మేమన్నా. జై జై నవీన్ అన్నా, జూబ్లీ హిల్స్ నవీన్ అన్నా, నువ్వంటే ప్రాణమన్నా, నీ వెంటే మేమన్నా. రాజకీయ రణరంగంలో నా వెనుదిరుగని మా వీరుడమయ్యా, వెనుదిరుగని మా వీరుడమయ్యా. కులమత జాతి భేదం చూపక సాయం చేసే గుణము నీదయా, సాయం చేసే గుణము నీదయా. సేవ కొరకే నీ జీవితం అంటూ అన్నా నవీనన్నా, ప్రజల మనిషివై నిలిచినవయ్యా అన్నా నవీనన్నా. సేవ కొరకే మా జీవితం అంటూ అన్నా నవీనన్నా, ప్రజల మనిషివై నిలిచినవయ్యా అన్నా నవీనన్నా. జై జై నవీనన్నా, జూబ్లీ హిల్స్ నవీనన్నా, నువ్వంటే ప్రాణమన్నా, నీ వెంటే మేమన్నా. నగార మోగిందో మన కాంగ్రెస్ జెండను గుండె కత్తుకొని కవ్వాతు చేస్తుందో, మన జూబ్లీ హిల్స్ నవీన్ అన్నతోని నగార మోగిందో, మన కాంగ్రెస్ జెండను గుండె కత్తుకొని కవ్వాతు చేస్తుందో, మన జూబ్లీ హిల్స్ నవీన్ అన్నతోని నగార మోగిందో, మన 3 రంగుల జెండా పట్టుకొని కవ్వాతు చేస్తుందో, మన జూబ్లీ హిల్స్ నవీన్ అన్నతోని. జూబ్లీ హిల్స్ నేలంతా కాంగ్రెస్ జెండలు ఎగరయ్యాల. నగారా అరే నగారా చల్ నగారా 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 మోగిందో, మన కాంగ్రెస్ జెండను గుండె కత్తుకొని కవ్వాతు చేస్తుందో, మన జూబ్లీ హిల్స్ నవీన్ అన్నతోని. సుగడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా, నవీను యాదవ్ అన్న ఎత్తిన జెండా, జనము గుండెల నిండా. జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా, నవీను యాదవ్ అన్న ఎత్తిన జెండా, జనము గుండెల నిండా. జూబ్లీ హిల్స్ గడ్డ మీద, జూబ్లీ హిల్స్ గడ్డ మీద, జూబ్లీ హిల్స్ గడ్డ మీద, జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా, నవీను యాదవ్ అన్న ఎత్తిన జెండా, జనము గుండెల నిండా. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఇక్కడ నవీన్ యాదవ్ను ఓడగొట్టాలి, జూబ్లీ హిల్స్ ప్రజలు అంటే ఇది ఒక తెలంగాణకు సంబంధించిన ఎన్నికలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికలు అయితే గతంలో ఒక 2 సార్లు అవకాశం వచ్చినటువంటి క్రమంలో ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఎటువంటి న్యాయం చేయగలిగింది ఈ గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇక్కడ ప్రజానికానికి మేము వెళ్తున్నటువంటి ప్రచారానికి వెళ్తున్నటువంటి వాళ్ళ నోట్ల నుండి వింటున్నటువంటి మాట అర్థమైపోతా ఉన్నది. కేటీఆర్ గారు చెప్పేటువంటి అబద్ధపు ప్రచారాలను మానుకుంటే మంచిది. ఇకనైనా సరే ప్రభుత్వం ఉన్నది, దాదాపుగా ఇంకా 3 సంవత్సరాల కాలం ఉన్నది. ఈ జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసే విధంగా ప్రజలు సంపూర్ణంగా వారి మద్దతును ప్రకటించే అంశం ఉన్నది. కేటీఆర్ చెప్పేటువంటి మాయ మాటలను నమ్మేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడట్లేదు. గెలిచే అవకాశం ఉందా నవీన్ యాదవ్? ఇక్కడ 100% గెలిచే అవకాశం ఉంది. అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకు మరి అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటారు నవీన్ యాదవ్ మీద? నవీన్ యాదవ్ మీద తప్పుడు ప్రచారం, ఓడిపోతామనేటువంటి సంకేతం వచ్చింది కాబట్టి తప్పుడు ప్రచారాలను చేయడం జరుగుతుంది తప్ప వేరేదేం లేదు. అంటే నార్మల్ గా గతంలో ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు? గత 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇస్తే నిధులు, నియామకాలు, ఉద్యోగాలు వారి కుటుంబంలో వారి సొంత ప్రయోజనాల కోసమే వాడిరు తప్ప ఏ పేద రికానికి కానివ్వండి, బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి తప్ప వాళ్ళు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే వాళ్ళకి 3వ ఛాన్స్ ఇచ్చేటోళ్ళు. కానీ కనీసం వాళ్ళు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కనీసం వాళ్ళ ఓట్ బ్యాంక్ లేకుండా ఊడిపోయినటువంటి పరిస్థితి. అక్కడనే వాళ్ళు ఏం చేశారు అనేది అర్థమైపోతుంది. తెలంగాణను ఆగమాగం చేసిరని కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా. బంగారు తెలంగాణను ఆగం చేసిందే వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టుల మీద, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ కబ్జాలు పెట్టడం మీద, అదే విధంగా కాంట్రాక్టులలో లోపాల వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకే పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చుకుంటా ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగించినటువంటి దుర్మార్గులు కేసీఆర్ వాళ్ళు. అంతేగాని ఏ విధంగా బంగారు తెలంగాణ ఎట్లా నాశనం అయిపోయింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి పేదవాడి ఇంట్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని
ఫ్రీకి ఇవ్వడము, 500 రూపాయల గ్యాస్ పెంపుదల కానివ్వండి, ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచడం కానివ్వండి, ఈ రోజు రైతులందరూ కూడా వారి కళ్ళలో ఆనందం, 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఒక సంవత్సరంన్నర క్రితంలోనే దాదాపుగా సుమారు 1,00,000 పైచిలకు ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, ఊర్లలో ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి చూడండి. గతంలో 10 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక్క ఇల్లు ఇచ్చిరా? ఎప్పుడైనా సరే బిడ్డ వచ్చేయడ పండుకుంటుంది, అల్లుడు వచ్చేయడ పండుకుంటారు అని చెప్పి ప్రగోళాలు సభలలో ప్రసంగాలకే పరిమితం తప్ప ఒక్క ఇల్లు ఇచ్చిర్రా? ఈ రోజు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలలో నియోజకవర్గాల్లో చూడండి వేల సంఖ్యలో ఇంద్రమ ఇల్లు కలకలలాడుతూ ఈ రోజు పేద ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి తీరు. సన్నబియ్యం మీద పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తుంది. సన్నబియ్యం కాదవి అంటే అందులో సగం నూకలు వస్తున్నాయి అనుకుంటా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అసలు? లేదు, సన్న బియ్యం ఇప్పుడు నేను మిర్యాలగూడ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తిని. మా ఇంట్లో మేము సన్న బియ్యమే వండుకుంటున్నాం, అవే తింటున్నాం. ఎక్కడికి వస్తున్నది? ఇవన్నీ అబద్ధపు బోకస్ ప్రచారాలు, వేరేది ఏం లేదు. పేద ప్రజల కడుపులను కొట్టేటువంటి విప్లవాత్మకమైనటువంటి అబద్ధపు ప్రచారాలు. ఫ్రీ బస్సు విషయం మీద బస్సులు ఆపమంటారు, సన్న బియ్యం విషయంలో ఏమో నూకలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని చెప్పేసి అనడము. ఏ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి మాకు ఇట్లాంటి బియ్యం వచ్చిందని చెప్పి చెప్పమనండి ప్రజానికం నుండి. వీళ్ళ సభలో ప్రసంగాలకు ప్రభుత్వం మీద దుమ్ము బురద చేయడానికి తప్ప వేరేదేం లేదు. అంటే ఇప్పుడు ఇంకొక వైపు కిషన్ రెడ్డి గానీ, బీజేపీ నాయకులు బండి సంజయ్ గానీ ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ నవీన్ యాదవ్ కోటేస్తే ఎంఐఎం కోటేసినట్టే, కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఎంఐఎం కోటేసినట్టే. ఇక్కడ ఉన్న హిందువులందరూ మేల్కోవాలి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి అంటున్నాడు. ఏమని బండి సంజయ్ గారు కానివ్వండి, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, అతను దాదాపుగా కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న తీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పుడు ఈ బీజేపీలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి శాఖల వాళ్ళు ఎన్నెన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రం నుండి. ఈ రోజు 42% రిజర్వేషన్ బీసీలను ఈ రోజు గుర్తించినటువంటి గవర్నమెంట్ ఈ దేశ చరిత్రలోనే కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? ఇవన్నీ బోగస్ మాటలతోటి వీళ్ళతోటి ఊడేది లేదు, పాడేది లేదు. ప్రభుత్వానికి ఓటు వేయడానికి కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా ఉన్నది ప్రజానికము, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.